ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాలకు బరులు సిద్ధమైపోతున్నాయి. గన్నవరం మండలం కేసరపల్లిలో దాదాపు 40 ఎకరాల్లో భారీ బరిని సిద్ధం చేశారు నిర్వాహకులు. లక్షల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. మరోవైపు ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాలకు బరులపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. సంక్రాంతి కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 1000 బరులు కోడి పందాలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చూసుకోవచ్చు, మనం గన్నవరం మండలం కేసరపల్లిలో ఉన్నాం. కేసరపల్లిలో మొత్తం కూడా దాదాపు 40 ఎకరాల్లో ఈ బరులను సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇటు 40 నుంచి 50 వేల మంది ఈ కోడి పందాలకు హాజరవుతారని తెలుస్తుంది. ఈ 3 రోజుల పాటు అంటే ఈ రేపు ఎల్లుండి ఆవులండి కనుమ రోజు వరకు ఈ కోడి పందాలను మాత్రం అంగరంగ వైభవంగా జరిపేందుకు మాత్రం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. చూసుకోవచ్చు, మొత్తం కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ బరి చుట్టూ కూడా కుర్చీలు వేసి ఇటు దీన్ని చూసేందుకంటే కోడి పందాలను వీక్షించేందుకు వచ్చే వారి కోసం మొత్తం కూడా కుర్చీలు వేశారు. దాంతోపాటు ఇటు బ్యాక్ సైడ్ వీఐపీ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. వీఐపీలు వచ్చినందుకు ఇటు ప్రజాప్రతినిధులు కానీ వీఐపీలు కానీ కూర్చునేందుకు మాత్రం ఇటు వీఐపీ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు మాత్రం ఇక్కడ నిర్వాహకులు చేస్తారు. ఈ కేసరపల్లె కాకుండా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఈ బరులను మాత్రం ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు ముగ్గులు పోటీలు పెట్టారు. రేపు ఉదయం నుంచి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఇటు కోడి పందాలు మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మాత్రం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సార్, ఎట్లా జరుపుతారు కోడి పందాలు జరిపేందుకు? ఎట్లా బరులను సిద్ధం చేస్తున్నారు? ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? టోటల్గా 3 days వర్క్ ఉంటుంది. టుమారో ఆన్వర్డ్స్, రేపటి నుంచి మోస్ట్లీ 3 daysలో మోర్ దాన్ 1 lakh పీపుల్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోర్ దాన్ 1 lakh. వన్ మోర్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ కోడి పందాల ఈవెంట్కి సంక్రాంతి సంబరాలు ఈవెంట్కి బిగ్గెస్ట్ ఏరియా ఇన్ టోటల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దెన్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిస్ టైప్ ఆఫ్ జర్మన్ యాంగిల్ ఇంత బిగ్గా ఎక్కడ స్టేట్లో ఎక్కడ అరేంజ్ చేస్తారు. ఈ టోటల్గా మోర్ దాన్ 2000 పీపుల్కి సిట్టింగ్ ఉంది ఈ కోడి పందాలకి. అది కోడి పందాల్లో జరిగే సమయంలో క్యాసినో లాంటి అంటే అలాంటి మోసాలు కూడా జరిగే అవకాశం ఉందని, కానీ అట్లా జరగకుండా ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటాం? మేము సీసీ కెమెరాలు పెట్టుకున్నామండి. ఆ తర్వాత మా దగ్గర మోసానికి తావలేదు. ఎందుకంటే మేము ఎవరం కూడా ఈ వ్యాపారం చేసేవాళ్ళం కాదు. మేము సంక్రాంతి సంబరాలు చేయాలన్న ఉద్దేశంతో పెట్టాం. మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వస్తారు. చాలా కంట్రోల్గా ఉంటారు. అంత మంచి పర్యవేక్షణలోనే సాంప్రదాయంగా జరుగుద్ది. అంటే కోడి పందాలు వేసే సమయంలో కూడా కొన్ని మోసాలు అంటే ఒక కోడికి పదునున్న కత్తి కట్టడం, ఇంకో కోడికి పదును లేని కత్తి కట్టడం లాంటివి కూడా జరుగుతున్నాయని వచ్చింది సమాచారం. అటువంటిది ఏమీ లేదండి. మేము అక్కడ కోడి కత్తులతో మేము పందాలు చేయట్లేదండి. సాంప్రదాయబద్ధంగా పందాలు జరుగుతాం. కోడి పందాలు అంటేనే సాంప్రదాయబద్ధంగా జరిగే కోడి పందాలు అంటే సంక్రాంతి పండగకి ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాత్రం ఇటు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందాలు అనేవి ప్రత్యేకంగా జరుగుతాయి. కోడి పందాలు అనేవి ఒక సాంప్రదాయబద్ధంగా మేము జరుపుకుంటున్నాం తప్ప దీని ఏదో జోదంగా క్యాసినో లాంటి మోసాలకు పాల్పడకుండా మాత్రం ఇక్కడ కోడి పందాలు జరుపుకుంటున్నాం. దాదాపు 1,00,000 మంది మాత్రం ఈ కోడి పందాలకు హాజరయ్యే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో శ్రీధర్, TV9 గన్నవరం నుంచి.